ఎన్నికల ఫలితాల డేట్ దగ్గర పడే కొద్దీ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాల్లో పోటీ చేసిన గ్లాస్ పార్టీ ఏజెన్సీలోని పోలవరంలో కూడా బరిలోకి దిగింది. టికెట్ ఆశించిన టీడీపీ నేతలు గ్లాస్ను పగలగొట్టాలని ముందు డిసైడ్ అయిపోయారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా గెలుపు తమదే అనే ధీమాతో ఉంది. పెరిగిన ఓటు శాతం కూడా తమకే అనుకూలమని వైఎస్ఆర్సీపీ అంటోంది. గ్లాస్ పార్టీ గలంతు ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోలవరంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ బలంగా ఉంది. పోలవరంలో పాగా వేసిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఇక్కడ బాగా ఉంది. గతంలో కాంగ్రెస్ టీడీపీ మధ్య, వైఎస్ఆర్సీపీ ఏర్పడ్డాక టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. అయితే ఈసారి పోలింగ్కి ముందే కూటమి చేతులెత్తేసినట్లయింది. కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు బరిలో నిలిచారు. జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ ముఖ్య నేతలు అనేక మంది తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ నాయకులు ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనలేదు. టీడీపీ బరిలో ఉంటే వైఎస్ఆర్సీపీకి కనీసం పోటీ అయినా ఇవ్వగలిగేదని, జనసేన కావడంతో ఓటమి ముందే ఖరారైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి విజయం లాంఛనమే అంటున్నారు ఆ పార్టీ నాయకులు. పోలవరం నియోజకవర్గంలో 85.98% పోలింగ్ నమోదైంది. అయితే విజయంలో మహిళల తీర్పే కీలకం కానుంది. ఓటు వేసిన వారిలో పురుషుల కంటే సుమారు 6,208 మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా అధికారులు తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రతి గ్రామంలోనూ అత్యధికంగా మహిళా ఓటర్లే క్యూలో కనిపించారు. గంటల కొద్దీ క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఇక వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్ శాతంతో పోటీలో నిలిచిన వారు ఎవరికి వారు గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాల పట్ల, ఆయన నాయకత్వం పట్ల ప్రజలకు సంపూర్ణంగా విశ్వాసం కలిగిందని, ఆ నమ్మకంతోనే ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నారని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిన పోలవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పదంలో పరుగులు తీస్తోంది. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన ఆ ప్రాంతం నేడు మారిన రూపురేఖలతో అబ్బురపరుస్తోంది. గతంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రూపం మారి కార్పొరేట్ స్కూళ్ల కంటే గొప్పగా అలరారుతున్నాయి. నాడు కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులు నేడు ఆధునిక సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నాయి. గ్రామాల్లో నూతన సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి. పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 665.77 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నించలేదు. అసలు గిరిజనుల ఆవాసాలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని గిరిజనులు భావిస్తున్నారు. జగన్ నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో ఆయన పార్టీ గుర్తు అయిన ఫ్యానుకే ఓటు వేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.